కృపతో జ్ఞాపకం చేసుకోమని ఎజికియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హెజ్కియా యెహోవాతో కన్నీళ్లు విడిచి ప్రార్థింపగా. ఈరోజు ఏ కుటుంబం అయితే ఏ బాధలు ఉంటున్నావో, ఏ చింతలో ఉంటున్నావో, అయినా కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు హెజ్కియాతో దావీదును అక్కడికి పంపించి, మీ పుత్రులకు మేలు చేసిన దేవుడే ఆయనే యెహోవా. ఈరోజు హిజ్కియా నువ్వు చేసిన ప్రార్థనను నేను ఆలకించినాను. నేను ఆశీర్వదిస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను అని అక్కడ దావీదు ద్వారా కొన్ని మాటలు ఎజ్కియాకు చెప్పమని చెప్పినట్టుగా మనం వింటున్నాం కదా. అయితే ఈరోజు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యము ద్వారా వారి కుటుంబమును ఆదరించబడుచున్నారు. వారి కుటుంబంలోని ఇబ్బందులు, కష్టాలు, అనేకమైన బాధల్లో కూడా ఆ దేవుని యొక్క ప్రవచనాలు విన్నప్పుడు, ఆయన హిజ్కియాను ఏ విధంగా అయితే కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ఆయన మనవి ప్రార్థన ఆలకించి ఆయనకు స్వస్థత కలుగ చేసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తండ్రికే తెలుసు కదా. కాబట్టి తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు, దీవించి కాపాడుతాడు. ప్రియమైన సహోదరులారా, అంతేకాకుండా మన జీవితంలో కూడా నువ్వు నేను కూడా అదే విధంగా దేవుని మహిమను పరిచేవారు ఉన్నట్లయితే, మన పరిస్థితులు తారుమారుగున్నప్పుడే మన యేసయ్య మనలను ప్రేమిస్తాడు. అయితే నీ కన్నీలు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఎందుకనగంటే ఆయన అంటున్నాడు కదా, హిజ్కియా అంటున్నాడు, నీ కృపతో నన్ను కాపాడమన్నట్టుగా కన్నీళ్లు విడిచి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? కన్నీళ్లు విడిచి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని యెహోవా తండ్రిని హిజ్కియా అడిగినట్టుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది బిడ్డలైతే ఆ విధమైన ఒక కృప కలిగినట్టు బిడ్డలుగా, నలిగిన హృదయం కలిగిన బిడ్డలుగా ఉండి ప్రభునామంలో పశ్చాత్తాపపడుతూ మన జీవితంలో వ్యర్థంగా జీవిస్తున్నట్టు మనము దేవుని సన్నిధిలో మనం ఉండాలని, ఆయన చెప్పిన మాట నెరవేర్చేవాడే కదా. మరి ఆ మాట పైన నమ్మకం పెట్టుకున్న వారు ఈరోజు కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు, ప్రభుకు ప్రేమైన బిడ్డలుగా జీవిస్తారు. ఆయన పిల్లలుగా ఆయన చెప్పిన మాట ప్రకారం ఎవరైతే నడుచుతారో ప్రభువు వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడని ఈరోజు వాక్యం చదివిస్తున్నారు. ప్రేమైన